చిలకలూరుపేట గుంటూరు జాతీయ రహదారి ప్రమాదాలకు నెలవుగా మారింది. అయితే ప్రధానంగా కూడా ఈ మధ్య కాలంలో ప్రమాదాలు అనేది అనేక రకాలుగా జరుగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. జిఎస్ఎల్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ మరియు కిమ్యూ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఇండియన్ అలైన్డ్ ఎంబీబీఎస్ కోర్స్ అడ్మిషన్లు అందిస్తోంది నియో. ప్రమాదాల నియంత్రణకు సంబంధించినటువంటి అంశంలో చర్యలు చేపట్టాలనే విధంగా కూడా కోరుతున్నటువంటి నేపథ్యం ఉంది. అంటే ఈ జాతీయ రహదారి గతంలో ఉన్నటువంటి ట్రాఫిక్ అనుబంధంగా నిర్మాణం చేపట్టారు. అయితే ఇప్పుడు మారుతున్నటువంటి పరిస్థితులు, అమరావతికి సంబంధించినటువంటి అభివృద్ధి, ఇవన్నీ కూడా వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ జాతీయ రహదారికి ప్రాధాన్యత పెరిగింది. ఇటు అమరావతికి రావాలన్నా, గుంటూరు రావాలన్నా, లేకపోతే ఈ చిలకలూరుపేట నుంచి కోల్కతా వరకు మిగిలినటువంటి ప్రాంతాలకు వెళ్ళడానికి ఈ జాతీయ రహదారి మీదగానే వెళ్ళేటటువంటి పరిస్థితులు ఉంటాయి. అయితే ఇది చిలకలూరుపేట నుంచి గుంటూరు వరకు ఉన్నటువంటి రహదారి నేపథ్యంలో ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి. నిన్న చూడొచ్చు, ఒక ఆయిల్ ట్యాంకరు స్పీడ్ నియంత్రణ జరగలేకపోవడంతో వచ్చి ఇక్కడ పడిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అలాగే మిగిలినటువంటి ఈ మధ్య కాలంలో జరిగినటువంటి జాతీయ రహదారికి సంబంధించినటువంటి ప్రమాదంలో 2 లారీల్లో ఉన్నటువంటి వర్కర్స్ అక్కడికక్కడే సజీవ దహనం అయిపోయారు. దానికి కారణం ప్రధానంగా మనం ఈ జాతీయ రహదారిపై ఒకసారి గమనించవచ్చు. వాళ్ళు ఎవరైతే ఈ రహదారి పైన ప్రయాణం చేసేటటువంటి డ్రైవర్లు కనుక వాళ్ళు అలసటకు గురైతే ఆపుకోవటానికి కనీసం ఈ జాతీయ రహదారి పైన ఎక్కడ స్టాప్ ప్లేసెస్ ఉండవు. అట్లా రోడ్డు పైన ఆపేసుకునేటటువంటి పరిస్థితులు ఉంటాయి. ఇప్పుడు ఆ లారీ ఏదైతే ఆగినటువంటి ప్రాంతం ఉందో దాని ఆపోజిట్లోనే గతంలో ఒక వాహనం పార్కింగ్ చేసి ఉంటే పైనుంచి వచ్చేటటువంటి ఒక బస్సు ప్రమాదంలో గుద్దటంతో ఆ లోపల ఉన్నటువంటి వాళ్ళందరూ చనిపోయారు. ఇప్పుడు అలాంటి ప్రాంతాల్లోనే ఆపాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే ఈ జాతీయ రహదారి అంతా కూడా ఈ 4 లైన్లతో పాటు కిందకి దిగడానికి, అంటే సర్వీస్ రోడ్డుకి రావడానికి కొన్ని ప్రాంతాల్లో మాత్రమే కటింగ్ ఉంటుంది. ఇంకా జాతీయ రహదారి పైనే ప్రయాణించాలి. అలసట ఉన్నా కూడా ఆపుకోలేనటువంటి పరిస్థితులు ఉంటాయి. ప్రజెంట్ హెవీ లోడ్ లారీలు, పెట్రోల్ ట్యాంకర్లు ఇవన్నీ కూడా ఈ జాతీయ రహదారి మీదగానే అనేక ప్రాంతాలకి ప్రయాణం జరుగుతూ ఉంటుంది. అయితే కనీసం అలసటకు గురైతే ఒక ప్రాంతంలో ఆపుకునేటటువంటి పరిస్థితులు లేక ఈ ప్రమాదాలు జరుగుతున్నాయని గతం నుంచి అనేక మంది డ్రైవర్లు చెప్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. నిన్న కూడా ఈ యాక్సిడెంట్ ఏదైతే పెట్రోల్ ట్యాంకర్కి సంబంధించి ఇక్కడ ఈ ఆపేటటువంటి ప్రయత్నంలో భాగంగానే ఇటు వచ్చి పడిపోయింది అనే విధంగా కూడా వాళ్ళైతే చెప్పడం జరిగింది. ఏదైనా కూడా నిన్న ప్రమాదంలో ఓన్లీ లారీ డ్యామేజ్ అవ్వడం జరిగింది, పెట్రోల్ అంతా కింద పడిపోయినటువంటి పరిస్థితి. కానీ డ్రైవర్కి వాళ్ళకి స్వల్ప గాయాలతో బయటపడ్డారు. అలాంటి పరిస్థితుల్లో ఒకవేళ కనుక ప్రమాదం శాతం పెరిగితే కంపల్సరీగా అది ఆయిల్ ట్యాంకర్ కాబట్టి బ్లాస్ట్ అయినా లేకపోతే ఏదన్నా ఫైర్ ఇదైనా కూడా చాలా పెద్ద ప్రమాదాలు జరిగేటటువంటి అవకాశాలు ఉంటాయి. మరి ఈ జాతీయ రహదారికి సంబంధించి కంపల్సరీగా దీనిలో వీళ్ళు ఎవరైతే అలసటకు గురయ్యేటటువంటి డ్రైవర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఆపేటటువంటి ప్లేస్ని అయితే ప్రొవైడ్ చేయాలనే విధంగా కోరుతున్నారు. గుంటూరు సరౌండింగ్స్కి వచ్చేటప్పటికి కొంత ప్లేస్ ఉన్నప్పటికీ గుంటూరులో స్టార్ట్ అయితే చిలకలూరుపేట వైపు ఎక్కడ ఆపేటటువంటి ప్రయత్నం ఉండదు. ఇంకా వాళ్ళు సర్వీస్ రోడ్లోకి దిగిపోతే తప్ప ఎక్కడా కూడా జాతీయ రహదారి వెంట కనీసం ఒక 2 నిమిషాలు కూడా ఆపుకునేటటువంటి పరిస్థితులు ఉండవు. ఎందుకంటే 1 by 1 వెహికల్స్ ఒకవేళ ఆపినా కూడా వెనకాల వచ్చి గుద్దేసేటటువంటి పరిస్థితులే ఉంటాయి తప్ప ఎక్కడా కూడా కనీసం ఒక 2-3 నిమిషాలు రెస్ట్ తీసుకునేటటువంటి పరిస్థితులు ఉంటాయి. అలాంటిది 1 గంట రెస్ట్ తీసుకోవాలంటే ఈ డ్రైవర్ల పరిస్థితి దారుణంగా ఉంటుంది. ఇది పగలపూట అయితే ఇంకా కొంచెం నయం, కానీ రాత్రులు అయితే ఇంకా తీవ్రమైనటువంటి ప్రమాదంగా ఈ జాతీయ రహదారి మారుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇక్కడ స్థానికంగా ఉన్న వాళ్ళైతే ప్రతిరోజు ఏదో ఒక యాక్సిడెంట్ని చూడటం చాలా ఇబ్బందికరంగా ఉంటుందనే విధంగా కూడా వాళ్ళు చెప్తున్నారు. అంటే వాళ్ళు మీడియా ముందుకు వచ్చి మాట్లాడలేనటువంటి పరిస్థితులు, ఎందుకంటే ఇక్కడే స్థానికంగా ఉంటారు కాబట్టి. కానీ జరుగుతున్న ప్రమాదాలు అయితే వారికి ఇబ్బందిగా ఉన్నాయనే విధంగా చెప్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఏదైనా కళ్ళ ముందు ప్రాణాలు కోల్పోవటం అనేది తీవ్రంగా కలిచివేస్తుందనే విధంగా చెప్తున్నారు. చూడాలి ఈ జాతీయ రహదారికి సంబంధించి మరి అధికారులు ఏమన్నా చర్యలు తీసుకుంటారా, దీనికి సంబంధించి రెస్ట్ ప్రాంతం ఏదైతే ఉంటుందో కొంచెం అలాంటి జోన్లను ఏర్పాటు చేస్తే ఆ డ్రైవర్లకు కూడా కొంత ఇబ్బందిగా ఉండేటటువంటి పరిస్థితి ఉండదు.